ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకుము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా కుమారుడా, నీ యొక్క తండ్రి ఆజ్ఞను నువ్వు గైకొను, నీ తల్లి చేసే ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయవద్దు అని మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ మాటను బట్టి మనం గమనిస్తే, మరి దేవుడు ప్రాముఖ్యంగా ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మరి మన జీవితంలో దేవుడు మన మేలు కొరకు తల్లి ద్వారా కావచ్చు, తండ్రి ద్వారా కావచ్చు, నడిపిస్తున్న దైవజనుల ద్వారా కావచ్చు, పెద్దవారి ద్వారా, ప్రాముఖ్యంగా నేను నడిపిస్తున్న దైవజనుల ద్వారా, అలాగే మనం చదువుకుంటున్న వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ, మరి ఆయా సమయాల్లో మన యొక్క మేలును బట్టి మనకు అవసరమైన రీతిలో కొన్నిసార్లు మనకి కొన్ని హెచ్చరికల్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని మనము ఎన్నడూ కూడా త్రోసివేసే వారంగా మనం ఉండకూడదు. ఇక్కడ తల్లి తండ్రి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయవద్దు, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసేయొద్దు, నీ తండ్రి ఆజ్ఞని నువ్వు తప్పనిసరిగా గైకొనుమని దేవుడు సెలవిస్తుండగా, నీ తల్లి యొక్క ఉపదేశము దానిని నువ్వు త్రోసివేయవద్దు అని చెప్తూ, మరి మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎప్పుడు కూడా నీకు మేలు కలుగుతుంది, నీకు తప్పనిసరిగా అభివృద్ధి కలుగుతుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్న మాటల్ని మాత్రమే మనం అంగీకరించే వారంగా ఉంటే మనకే మాత్రం మేలు కలగదు. కొన్నిసార్లు చూడండి, ప్రేమించువాడు గాయాలు రేపుతాడన్నట్లుగా తల్లిదండ్రుల ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, దేవుని మాటల చేత అనేక మార్లు మనకు అవసరమైన రీతుల్లో మరి దేవుడు హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని మనం ఎన్నడూ కూడా త్రోసివేసే వారంగా మనం ఉండకూడదు. చాలామంది హెచ్చరికను ఇష్టపడరు, దేవుని మాటల్లో హెచ్చరికలను ఇష్టపడరు, ఎప్పుడు కూడా మరి ఆశీర్వాద వచనాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఉదయకాలను మనం గమనిస్తే హెచ్చరికలు అనేవి మనకి చాలా అవసరం. హెచ్చరిక చేయడం అనేది మన జీవితాలని ఎందుకు హెచ్చరిక చేస్తారు, హెచ్చరికలు ఎందుకు కావాలి అని అంటే, అవి మన జీవితంలో మనము ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్త పడడానికి అవి మనకి అవసరపడతాయి. అంతేకాకుండా మనల్ని సిద్ధపరిచేదానికి హెచ్చరిక మన జీవితంలో అవసరమై ఉంటుంది. అలాగే మనము తప్పించుకొనుటకు, మన జీవితంలో మనం ప్రమాదంలో పడిపోకుండా, మనము ఎక్కడ కూడా తూలి తొట్టిల్లకుండా తప్పించబడేదాన్ని కూడా హెచ్చరిక అనేది మనకి తప్పనిసరిగా అవసరమై ఉన్నది. హల్లెలూయా. కనుక కొన్ని మార్లు బైబిల్ గ్రంథమే సెలవిస్తూ ఉంది, అనేక మంది ఆలోచనకర్తలు ఉండటం అనేది చాలా శ్రేయస్కరమని. అవును, మన జీవితంలో మరి ఇంతమంది ఆలోచనకర్తలు మనకి దేవుడు ఇచ్చాడంటే మనకి అది ధన్యత. ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం నీకు మేలే, మనకి మేలు. కనుక హెచ్చరికలు ఎందుకు కావాలి అని అంటే, మరి ఈ విషయంలో మనకి చెప్తున్నాం కదా, మనల్ని సిద్ధపరిచేదానికి, మనల్ని తప్పించుట కొరకు, మనల్ని మరి జాగ్రత్త పరిచేదాని కొరకు హెచ్చరిక మనం అంటేనే మనల్ని జాగ్రత్త చేస్తుంది. కనుక ఈ హెచ్చరికల్ని మనం సీరియస్గా తీసుకుంటేనే మన జీవితం అనేది ఎక్కడ కూడా ప్రమాదంలో పడిపోకుండా మనము కాపాడబడేదానికి మరి ఆస్కారం ఉంది. హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలామంది హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాను కదా, అది వాక్యం ద్వారా కావచ్చు, దైవజనులు వాక్యం ద్వారా కావచ్చు, మీతో మాట్లాడుతున్న ఆయా సందర్భాల్లో మనం నడిపిస్తున్న మన దైవజనులు, మన పెద్దవారు మనల్ని కొన్ని విషయాల్లో గైడ్ చేస్తూ ఉంటారు. వాటి తప్పనిసరిగా మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా
మనం దాన్ని కొంచెం తల వంచి మనం కొన్నిసార్లు ఆయా సమయాల్లో మనం దాన్ని తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలి. అలాగే మన తల్లిదండ్రులు కావచ్చు, మనల్ని మేలు కోరి మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటిని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒక రోజున సీజర్ ఎలా చనిపోయాడో మనకు తెలుసు. సీజర్ అనే ఒక వ్యక్తి ఒక సీజర్ ఏం చేశాడంటే మరి ఒక మీటింగ్ కొరకు అతను వెళుతూ ఉన్నాడు. అది చాలా మరి వెళుతూ హడావుడిగా వెళుతూ ఉన్నాడు. సెనేట్ అనే మీటింగ్ కొరకు అతను వెళుతూ ఉన్నప్పుడు చాలా అతనికి అత్యంత ప్రీతిపాత్రుడు, నమ్మకస్తుడు, అతని మేలు కోరే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అతను బాగా హడావుడిగా వెళుతూ ఉన్నప్పటికీ కూడా జేబులో నుంచి ఒక స్లిప్ తీసి పేపర్ ఇచ్చి, అయ్యా మీరు వెళుతున్నారు మంచిదే, కానీ ఒక్కసారి నేను ఇచ్చిన ఈ స్లిప్ ఒక్కసారి మీరు చదవండి అని పాపం గడగడ వణుకుతూనే, అతను చాలా నమ్మకస్తుడు, అతనికి చాలా ప్రీతిపాత్రుడు అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడంటే హడావుడిలో ఉండి మరి ఆ స్లిప్ తీసుకొని చదవకుండా, చదువుతానులే తర్వాత అన్నట్లుగా తీసుకొని బెల్ట్ దగ్గర ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెళుతూ ఉన్నాడు. కొద్ది దూరంలోనే అతను మెట్లు దిగి వెళుతూ ఉన్నప్పుడు మెట్ల దగ్గర ఇద్దరు దాగి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఇతను వస్తాడా సీజరు చంపేయాలని అతను కాపు కాసి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని చంపివేయడం జరిగింది. ఆ తర్వాత అతని యొక్క మృతదేహాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బెల్ట్ దగ్గర పెట్టుకున్నాడు కదా, పేపర్ పెట్టుకున్నాడు కదా, ఆ పేపర్ని పేపర్ అని చూస్తే దానిలో వ్రాయబడిన మాటలు ఏంటంటే, అయ్యా మరి మిమ్మల్ని చంపేదానికి ఇద్దరు వ్యక్తులు మెట్ల దగ్గర మీ కొరకు పొంచి ఉన్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఆ యొక్క స్లిప్లో వ్రాయబడదు. అతనే గనక ఆ స్లిప్లో నుంచి తీసి గనక ముందు గనక చదివి ఉంటే అతను తప్పనిసరిగా ఏం చేసేవాడు, ఆ ప్రమాదంలో నుంచి ముందుగానే మరి కాపాడుకొనుటకు అతను ప్రయత్నం చేసేవాడు, తప్పనిసరిగా తప్పించబడేవాడు. కనుక ఈ ఉదయకాలపు వేళ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు త్రోసివేయొద్దు, నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు త్రోసేయొద్దు, నీ తండ్రి ఏదైతే నీకు బోధిస్తున్నాడో ఆ ఆజ్ఞల్ని నువ్వు త్రోసివేయక గైకొను. ఎందుకంటే అవి నీకు చాలా మేలుకరమైనవిగా మార్చబడుతూ ఉంటాయి. చూడండి, మనం చూస్తూ ఉంటాము, ఇలాగే ఈ సీజర్ ఎలా అయితే చనిపోయాడో అలాగే కొంతమంది జీవితాల్లో హెచ్చరికల్ని కాదనుకొని మరి తల్లిదండ్రులైనా దైవజనులైనా మరి మన మేలు కోరి చెప్తున్నప్పుడు ఆ హెచ్చరికల్ని కాదు అనుకొని కాలదని అలాగురండి. చూడండి, మనం చరిత్రలో కూడా చూస్తూ ఉంటాం, చాలామంది జీవితాల హెచ్చరికల్ని కాదని ఎన్నిటినో కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఆస్తుల్ని కోల్పోయిన వారు, పిల్లల్ని కోల్పోయిన వారు, ప్రాణాలను కోల్పోయిన వారు, అలాగే జీవితాలను కోల్పోయిన వారు, ఎంతోమంది ఎన్నిటినో కోల్పోయిన వారు మనం చూస్తూ ఉన్నాం. కనుక హెచ్చరిక అనేది మన జీవితానికి చాలా అవసరం. ఆ హెచ్చరిక నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దానిని నువ్వు కొంచెం బైబిల్ చదువుతున్నారంటున్నారు కదా, బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, సెల అంటే ఆగి ఆలోచించుము అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. కనుక ఏదో గబగబగబ చదువుకుంటూ వెళ్ళటం కాదు, కొన్ని దగ్గరలో దేవుడి పరిశుద్ధాత్ముడు ఆగండి అని దేవుడు ఆపుతూ ఉన్నాడు. అంటే ఆ హెచ్చరిక, ఇప్పుడు మనం వెళుతూ ఉంటామండి రోడ్డు మీద, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదపు హెచ్చరికలు అక్కడ జారీ చేయబడి పెయింట్ వేసి పెడతారు, ఇక్కడ కొంచెం గోస్లో అని, కొంచెం జాగ్రత్త అండి, ఇది ప్రమాదమైన స్థలం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినా కూడా కొంతమంది అక్కడ అలాగే లెక్క కూడా చేయకుండా అది అక్కడే ఉంటుంది, మనం ఇలాగే వెళ్ళాలని స్పీడ్కి వెళ్ళి అక్కడే అందరూ చెప్పుకుంటారు, అక్కడేదో ఉందండి, అక్కడేదో జరిగిపోతున్నాయి, ఎక్కడ యాక్సిడెంట్లు ఏది దెయ్యాలు కాపుగాసి ఉండటం కాదు. వాళ్ళు అనుభవపూర్వకంగా ఇక్కడ ఈ స్థలంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, కొంచెం రోడ్ బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, ఇది ప్రమాదమైనటువంటి మలుపిది అంటే వీళ్ళు దాన్ని లెక్క చేయరు. కనుక అక్కడ అనేకమైన ప్రమాదాలు జరిగి ఎంతోమంది మరి ప్రాణాలు కోల్పోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. కనుక మన జీవితంలో మరి దేవుడు అనేక మార్లు అయితే లోకంలో ఇలాంటి హెచ్చరికలు అనేకమైన వాటిని చూసి విని మనం ఏమైపోయామంటే కరుడు గట్టిపోయాం. ఎలాంటి హెచ్చరికలు? వాతావరణ హెచ్చరికలు, అలాగే మరి తుఫాను హెచ్చరికలు, ఆరోగ్యపరమైన హెచ్చరికలు, మరి యుద్ధాలను గురించిన హెచ్చరికలు, ఇలాంటివి అంటే వస్తూ ఉంటాయి. టీవీలో మనం చూస్తూ ఉంటాం కదా, ఈరోజు వాతావరణం బాగాలేదు, తుఫాన్ రాబోతూ ఉంది. కొన్నిసార్లు మనం దాన్ని బాగానే సీరియస్గా తీసుకుంటాం, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఆరి తేరిపోయిన వాళ్ళలాగే తుఫాను వాళ్ళంటే చెప్తారు, తుఫానులు రావు, ఏమీ రావు,
అలాగే మరి యుద్ధ వాతావరణాల గురించి, అలాగున్న ఆరోగ్యంలో కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటారు. మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే ప్రమాదం అంటే ఇంతే చెప్తారులే, అవన్నీ జరిగేటట్లా అనుకుంటానే ఉంటాం. మన జీవితంలో వాటిని లెక్క చేయకుండా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ప్రమాదాలకి దారి తీస్తూ ఉంటుంది. అలాగే లోకపరంగా ఇలాంటి వాటిని చూసి ఒకవేళ ఆ హెచ్చరికలు ఒకవేళ జరగవచ్చు, జరగపోవచ్చు అన్న ఉద్దేశంతో వాటిని మనం ఎలా అయితే విని లెక్క చేయకుండా కరుడుగట్టిపోయామో, ఈ రోజున దేవుడు మన జీవితాల్లో కొన్ని హెచ్చరికలు కొందరి ద్వారా మనకు చేస్తూ ఉన్నప్పుడు వాటిని కూడా నీవు ఆ రీతిగా తీసుకుంటూ వెళితే కనుక నీ జీవితం చాలా ప్రమాదంలో పడిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. కనుక ఉదయకాలపు వేళ దేవుడు ప్రతిదినము ప్రతినిత్యము ఉదయకాలమునే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు సిద్ధపడాలని, నీవు ప్రమాదంలో నుంచి బయటపడాలి, నీవు జాగ్రత్తగా ఉండాలి, నీవు ప్రశాంతంగా బ్రతకాలి. నీవు ఏ కీడు లేకుండా, ఏ తలనొప్పులు లేకుండా జీవితం ప్రశాంతంగా బ్రతకాలని నీ దేవుడు నేను హెచ్చరిస్తున్నాను. ఒక మాట నేను చెప్తానండి. దేవుడు మన దగ్గరకు వచ్చి మరి మధ్య దైవజనులు మా పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నాను. నిజమే, అవకాశాలన్నీ చాలా చక్కగా చెప్పారు ఆ మాట. అవి ద్వారాల్లో నుంచి వచ్చి ఇది మూయబడిన కిటికీల్లో నుంచి వచ్చి ద్వారాల్లో నుంచి వెళ్ళిపోతాయి అని ఇది మాట చెప్పారు. నిజమే, అవకాశాలు అనేవిగా ఇప్పుడు చూడండి, దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళి అక్కడేం కూర్చోబెట్టడు, లేదా మనల్ని దేవుడు ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడికో నడిపించుకొని వెళ్ళడు. దేవుడు కొన్ని ఆలోచనలు మన హృదయానికి తెలియజేస్తాడు. నువ్వు దేవునితో బాగా సన్నిహిత సంబంధంగా ఉండి దేవుని మాటను జవదాటుకొని ఉంటే తప్పనిసరిగా నీకు ఎవరో కాదు, నీకే దేవుడు డైరెక్ట్గా నీకే ఆయన ఆలోచన తప్పనిసరిగా మన చెవులకి మన హృదయానికి దేవుడు తెలియజేస్తాడు తప్పనిసరిగా. ఒకవేళ స్లిప్ అవుతున్నా ఆయన మనల్ని నిలబెడతాడు, తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే స్లిప్ అవ్వడం అంటే కాలు జారకుండా కాపాడతాడని అవన్నీ కాదు. మన జీవితంలో మనం చేసే ఆలోచనలు ఏదైనా ఒకవేళ పొరపాటున జరుగుతున్నా వెంటనే దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏదో విధంగా ఆ వ్యక్తిని దేవుడు స్థిరపరుస్తాడు. అంతేకాకుండా మరి మన ఆలోచన మనకి తెలియజేసే ప్రేరేపణే కావచ్చు, ప్రాముఖ్యంగా కొందరి వ్యక్తులు, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ తోడబుట్టిన వారు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ స్నేహితులు ప్రాముఖ్యంగా నేను నడిపిస్తున్న దైవజనులు, అదిగో వారి ద్వారా దేవుడు కొన్ని హెచ్చరికలు దేవుడు నీతో మాట్లాడతామంటే వారి ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని కొంతమంది చూడండి, పిల్లలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీరు చూడండి ఆ హెచ్చరికల్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. అంతేగాని లోకంలో తుఫాను హెచ్చరికల్లాగా, వాతావరణ హెచ్చరికల్లాగా చెప్పాను కదా, కొన్ని హెచ్చరికల గురించి మీకు అర్థమవ్వాలని ఇలాంటి వాటిని నువ్వు కొట్టిపారేసినట్టుగా కొట్టిపారేయకూడదు. దేవుని సన్నిధిలో అదుగుదుగు ఆ వ్యక్తి ఆ రోజు కనుక ఆ చిన్న స్లిప్ చదివితే బాగుపడేవాడు, బతికిపోయేవాడు. అలాగే ఈ రోజున హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ ఉదయకాలమే కాదు, ప్రతిరోజు కూడా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటే వాటిని నువ్వు తప్పనిసరిగా నీవు భయపడాలి. వాటికి సీరియస్గా తీసుకోవడం అంటే ఏంటండి, ఉన్నట్టుండి ఇప్పుడు తుఫాన్ అనేది ఒకసారిగా రాదు, ఉన్నట్టుండి అలాగే వాతావరణం పూర్తిగా మారిపోయి ఉన్న వాటిని మొత్తాన్ని కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. కనుక ఆ పరిస్థితులు రాకమునిపే మరి వాతావరణ శాఖ వారు ఎలా చెప్తారో మరి వాటిని నువ్వు నమ్మవో వాటిని పక్కన పెడితే ఈ ఉదయకాలం మాత్రం దేవుని హెచ్చరికలు నీ జీవితంలో మరి రాబోతున్న కీడులో నుంచి నేను తప్పించడానికి, నీ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడడానికి, అలాగే నీవు శ్రేష్టమైనటువంటి స్థితిగతుల్లో ప్రశాంతంగా నువ్వు బ్రతకాలి. ఇది దేవుని యొక్క చిత్తం. అంతే. ఆ చిత్తంలోనికి చెప్తున్నాను కదా, దేవుడే వచ్చి నేను ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టడు. ఏదో ఒక మాయ జరగదు. దేవుడు కొందరు వ్యక్తుల ద్వారా ఆ యొక్క చక్కటి మార్గాన్ని నీ కొరకు దేవుడు నిర్ణయిస్తాడు, దాన్ని దేవుడు తెలియజేస్తాడు. వాటిని మనం వివేచించుకొని ఆలోచించుకోవాలి. కనుక ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క హెచ్చరికల్ని మనం కొట్టిపారేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. చూడండి, ఒక రోజున ఒక ద్వీపంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఐలాండ్లో ఒక ద్వీపంలో ఉంటున్నటువంటి వ్యక్తి మరి ఆ ద్వీపంలో ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఎప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతాయో, పరిస్థితులు ఎప్పుడు వాతావరణం ఎలా మారిద్దో ఆ ద్వీపంలో తెలియదు.
కనుక అతను చాలా రోజుల నుంచి మరి ప్రమాద హెచ్చరికని తెలియజేసేటటువంటి ఒక బారోమీటర్ కొనుక్కోవాలని చాలా దినాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కుదరని పరిస్థితి. ఇక తర్వాత ఎట్లా కూడా కష్టపడి ఆ బారోమీటర్ని కొనుక్కోవడం జరిగింది. అయితే కొనుక్కొని తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, దాన్ని సెట్ చేసుకుంటే అదేమైందంటే తర్వాత హరికేన్ అనేటువంటి ఒక ఆ ప్లేస్లో ఆ మీటర్లో అక్కడ ఆగిపోయి ఉంటే అతను ఏం చేశాడు, మనలో ఉన్నటువంటి జాడ్యం కూడా అదే కదా, ఏదైనా వస్తువు కొనుక్కొస్తే అది కనుక ఆడలేదంటే ఏం చేస్తాం, టపా కొట్టేస్తాం. మనం కొట్టంగా లేదంటే అది పని చేసినట్టుగా ఫీల్ అయిపోతాం. ఆ రోజు అంతకు ముందు రోజుల్లో రేడియోలు వాడుతూ ఉన్నప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారు, రేడియో కనుక సరిగ్గా రాకపోతే దాన్ని నెత్తి మీద కొట్టంగానే మళ్ళీ సిగ్నల్ అందుకుంటూ ఉంటుంది. అట్లాగే అతను కూడా మీటర్ పనిచేయట్లేదని దాన్ని గట్టిగా కొట్టి లాభం లేదులే అని చెప్పేసి నేను ఇంత కష్టపడి ఈ మీటర్ని నేను కొనుక్కుంటే ఇది పని చేయట్లేదని ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు ఆఫీస్ వాళ్ళకి. దాన్ని కొనుక్కొచ్చిన కంపెనీకి ఒక లెటర్ రాశాడు, నేను ఇంత కష్టపడి దీన్ని కొన్నాను, ఇది పని చేయడం లేదు, మళ్ళీ దీన్ని మీరు బాగు చేయాలని చెప్పేసి దానికి ఒక లెటర్ రాసి ఆఫీస్కి వెళ్తా దారిలో ఆ లెటర్ని దానిలో పడేసి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు లేదు, ఇంట్లో ఉన్న వస్తువులు లేవు, మొత్తం తుఫాను వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది. గల కారణం ఏంటంటే తను కొనుక్కున్న మీటరు కరెక్ట్గానే చెప్పింది. పలానా సమయంలో ఇదిగో వస్తుంది తుఫాన్ అని చెప్తే ఇతను వినకుండా అది పనిచేయడం లేదులే అనుకొని అదైతే హెచ్చరికను జారీ చేసింది, కానీ ఇతను దాన్ని గ్రహించలేకపోయాడు. వచ్చేటప్పటికి ఇల్లు కొట్టుకుపోయింది, ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్స్ కొట్టుకుపోయినాయి, ఇంట్లో ఉన్న సమస్తం కొట్టుకుపోయింది, ఆఖరికి భేదవాడిగా మిగిలిపోయాడు. గల కారణం ఆ హెచ్చరికని అతను లెక్క చేయకపోవటం. ఈ ఉదయకాలాన దేవుడు కూడా మన జీవితంలో అనేకమైన హెచ్చరికలు, రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి దేవుడు ముందే తన దాసుల ద్వారా, తన వాక్యం ద్వారా, నీ పెద్దల ద్వారా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు నువ్వు హెచ్చరికను లక్ష్య పెడితే చాలు, తప్పనిసరిగా మన జీవితంలో రాబోతున్న శోధన కాలంలో నుంచి మనం తప్పించబడతాము. శ్రేష్టమైన భవిష్యత్తుని, శ్రేష్టమైన కృపను మనం పొందుకుంటాం. కనుక ఉదయకాలాన ఈ రోజున నీ జీవితంలో ఎప్పటికీ ఎదురైనటువంటి కలవరాలకు కారణం దేవుడు నిన్ను హెచ్చరించే ఉంటాడు, కానీ నువ్వు ఆ హెచ్చరికను త్రోసివేశావు. కనుక నీ ఉదయకాలాన్ని ఇదిగో సామెతల గ్రంథకర్త తన అనుభవంలో నుంచి రాస్తున్నాడు, నా కుమారుడా, దయచేసి నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయొద్దు, నీవు దానిని ఏమాత్రం కూడా ఎందుకు అంటాడు కదా, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకో, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. ఎన్నో విషయాలు ఉంటాయి. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నేను నడిపిస్తుంది, నువ్వు పండుకున్నప్పుడు అది కాపాడుతుంది, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. చూడండి, నిజంగా మరి ఈ మాటలు ఎంతో ఉన్నతమైనవండి. కనుక ఉదయకాలన ఈ మాటలు వింటున్న యవనస్తులైనా, అలాగునే ఆ కుటుంబస్తులైనా, ఒకవేళ మీరు ఏ వయసు వారైనా కావచ్చు, దేవుడు తన దాసుల ద్వారా, నిన్ను ప్రేమించిన వారి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడే వచ్చి డైరెక్ట్గా చెప్పడు, నా కుమారుడు కొందాం. ఈ మధ్య ఒక ఆవిడ ఎవరో చదువుతుంది, అక్కడ బంగారం ఉంది, ఎక్కడ గొలుసు ఉంది, అక్కడ ఎన్ని బురిడి మాట్లాడండి. ఈ కాదు, దేవుడు తన యొక్క ప్రేరేపణలు మనకి కొన్ని తెలియజేస్తాడు. మన మేలు కొరకు ఆయన హెచ్చరికలు జారీ చేస్తాడు. అంతేకాకుండా మనల్ని ప్రేమించు వారి ద్వారా, మనుషుల ద్వారానే మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనం తప్పనిసరిగా పెడచెవిని పెట్టుకోకుండా తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలి. ఆ మాటలని నువ్వు త్రోసివేయొద్దు. త్రోసివేస్తే నీ జీవితం మరలా తిరిగి రాదు. కనుక ఉదయకాలాన్ని అందరూ మోకరించి కళ్ళు మూసుకుని చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంది. ఈ మాటలను బట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుని, అయ్యా నీ యొక్క ఉపదేశాన్ని నేను త్రోసివేసే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా, నీ మాటలకి నేను లోబడే వ్యక్తిగా నేను ఉండాలని అందరూ కూడా తీర్మానం కలిగి మనం అంతా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ, నీ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నానయ్యా. నిజమేనయ్యా, మా జీవితాలలో మేము హెచ్చరికల్ని త్రోసివేస్తే మా జీవితాల్లో ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో నాయన మీరు మాకు తెలియజేశారు. అయ్యా, ఈ లోకంలో ప్రభా అనేకమైన హెచ్చరికలు మేము చూసినప్పుడు అయ్యా ఇదిగా అవి జరగవచ్చు, జరగపోవచ్చని వివేచనలో ప్రభా మేము తెలివైన వారమని మేము ప్రభా మా మనస్సును రాయి చేసుకుంటూ ఉంటాము నాయన. ఆ రీతిగా నీ మాటలు మేము త్రోసివేసేవారుగా మేము ఉండకూడదయ్యా. ఈ లోకంలో ఉన్న హెచ్చరికల వంటి కంటే కూడా విలువైన నీ మాటలను మాత్రం మేము త్రోసివేసేవారుగా మేము ఉండకూడదని
అలాగే మా జీవితంలో ప్రభా ఇదిగో తల్లిదండ్రులు కావచ్చు, ప్రభా ఇదిగో రక్త సంబంధీకులే కావచ్చు, పెద్దవారు కావచ్చు, అనేకమైన కొన్ని ఆలోచనలు మాకు తెలియజేస్తున్నప్పుడు ఆలోచనలు మేము త్రోసివేయక నాయన వాటిని మేము ప్రభా లక్ష్యముంచి ప్రత్యేకంగా అయా నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న హెచ్చరికల్ని అలాగునే ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న హెచ్చరికల్ని ప్రభా మేము త్రోసివేసే వారంగా ఉండకూడదని మీరు మాకు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నానయ్యా. ఉదయకాలపు దీవెన దయచేయండి తండ్రి. ఈ మాటలకు ప్రతి ఒక్కరూ నాయన చెవి యొగ్గాలయ్యా. నీ మాటలను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా నిండార్లుగా ఆశీర్వదించి కృపాక్షేమాలతో నింపి నడిపించమని వేడుకొనుచు యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ ఉదయకాలమున ఆయన కృపతో మిమ్మల్ని నింపి ఆయన యొక్క హెచ్చరికకి లోబడి నిశ్చయంగా ఆయన ఆలోచన చేత నడిపించబడి శ్రేష్టమైన ఆశీర్వాదాలను మీరు పొందుకొని శ్రేష్టమైన జీవితాన్ని నా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.